శ్యామ, సుబ్రహ్మణ్యన్ మురిపంగా దేవికను చూస్తూ అన్నాడు. ఆలస్యమెందుకు? హారతిచ్చేయ్. ఆ రోజు దేవిక పుట్టినరోజు. గంధం రంగు పట్టుచీరకు ఆకుపచ్చ రంగు జరీ బోర్డర్, అదే రంగు జాకెట్, మెడను బిగుతుగా పట్టినట్లున్న పల్చటి నెక్లెస్, చెవులకు పచ్చల దిద్దులు, వాలుజడలో పచ్చటి మరువం అల్లికతో నవ్వుతున్న కనకాంబరాలు, చేతుల నిండుగా మెరుస్తున్న ఆకుపచ్చ మట్టి గాజుల మధ్య బంగారు గాజులు. దేవిక ప్రతి పుట్టినరోజు పెద్ద హడావుడి చేస్తారా దంపతులు. పైమెట్టుపై నిలబడి దేవికను కన్నార్పకుండా చూస్తున్నాడు మదన్. దేవికి ఇంత అందం ఎక్కడిది? సౌందర్య సామ్రాజ్య మహారాజ్ఞిలా ఎంత అందంగా ఉంది. మదన్కు అంతలో స్ఫురణకు వచ్చింది. ఇవాళ దేవి పుట్టినరోజు, పెళ్ళయ్యాక వచ్చిన తొలి పుట్టినరోజు. దేవికి పుట్టినరోజు బహుమతిగా ఏమివ్వగలడు తాను? మదన్ మనసు ముడుచుకుపోయింది. మెల్లిగా గదిలోకెళ్ళి కుర్చీలో కూలబడ్డాడు. 3 నెలలైంది. ఇంటి నుంచి డబ్బు రాలేదు. ఉత్తరం రాద్దామంటే వాళ్ళ మాట కాదని దేవికను పెళ్లి చేసుకున్న నాటి పట్టుదల గుర్తుకొచ్చి వ్రాయాలనిపించదు. అమ్మైనా నా అవస్థ అర్థం చేసుకోలేదేం? తన మాట కాదన్నంత మాత్రాన ఇంత కఠినంగా మారాలా అమ్మ మనసు? మదన్, ఒక్కడివే ఉన్నావేం? రా. శ్యామల వచ్చింది. శ్యామలంటే మదన్కి చాలా గౌరవం. ఆదర్శ గృహిణికి అర్థంలా ఉంటుంది శ్యామల. తలనొప్పిగా ఉందండి, తర్వాత వస్తాను. అయ్యో, కాఫీ టాబ్లెట్ తెచ్చివనా? ఆదుర్దాగా అడిగింది. వద్దు, కాసేపట్లో అదే తగ్గుతుంది. కిరణ్ వాళ్ళని రానివ్వండి, అంతదాకా ఇక్కడే ఉంటాను. మదన్ను జాలిగా చూసి వెళ్ళిపోయింది. మదన్ నిస్త్రాణగా వెనక్కి వాలాడు. ఎదురుగా టేబుల్పై మెరుస్తూ కనిపిస్తున్న ఎర్రటి డైరీ. మళ్ళీ మనసు మూలల్లో ముళ్ళు గుచ్చుకున్న భావన. దేవిలోని ఊహావేశమంతా ప్రేమ భావనాపూరితమేనని ఎలా నమ్మను? నేను దేవిని ప్రేమించాను, కానీ ఇలా ఇంతటి మైమరుపు కలిగించే ఊహలు నాలో తలెత్తలేదేం? లోపం నాలో ఉందా? నా ప్రేమలో ఉందా? దేవి, దేవి, ఎందుకు చూపించావు నాకు నీ డైరీ? ఆవేదనగా కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్నా చెవులకు వినపడుతున్న కలకలం. కిరణ్, కాంచన వచ్చారులా ఉంది. హాయ్ బర్త్డే బేబీ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఏమిటి కాంచన ఇంత ఆలస్యం? నాదేం లేదు, అత్తయ్య గారే ఆలస్యం చేశారు. నేనేం కాదు, భారతి వెంటనే అంది. ఇదిగో ఈ కిరణ్ మూలానే అంతా. అన్యాయం, అన్యాయం, కిరణ్ గోల పెట్టాడు. దేవి, అసలు ఆలస్యమంతా ఎక్కడుందంటే ఇదిగో ఈ అత్త కోడళ్ళు చీర కట్టేసరికి. చాలేరా, కసురుకుంది భారతి. చీరలు కట్టడాన్ని అంత తేలిగ్గా మాట్లాడుకు. నీ లుంగిలా చుట్టేసుకుంటే సరిపోతుందనుకున్నావా? ఆడదై పుట్టాక అందంగా చీర కట్టడం నేర్చుకోవాలి. అది సంగతి. ఇదిగో ఈ పట్టు చీరని ఈ బుట్ట బొమ్మకి అమ్మ కట్టడం నేర్పేసరికి ఇంత ఆలస్యమైంది. ఈలోగా నేను కునుకు వేశాన్లే, అందుకని నన్నంటోంది అమ్మ. అందరూ గలగలా నవ్వుకున్నారు. సుబ్రహ్మణ్యన్కు మనసులో బాధ. కాంచనకు బదులుగా దేవి ఉండాలి కిరణ్ ప్రక్కన. భారతి లాంటి అమృతమైకి దగ్గర కాలేని దురదృష్టం దేవికది. తోసుకు వస్తున్న ఆలోచనల్ని బలవంతంగా ఆపుకున్నాడు. దేవి, నీకో గుడ్ న్యూస్. అదే నీ పుట్టినరోజు కానుకగా ఇస్తున్నా. కాంచన భుజాన ఉన్న బ్యాగ్లోంచి కవర్ పైకి తీసింది. దేవి, ఇదేమిటో చెప్పుకో చూద్దాం. బ్రౌన్ కవర్లో ప్యాక్ చేయించబడి ఉంది. అంత చిన్న ప్యాకెట్లో చీరైతే ఉండదు. ఏమిటబ్బా అది? దేవికకు తోచలేదు. నువ్వే చెప్పు. నీకందిన ఆనందం. కాంచన నవ్వుతూ కవర్లోంచి పుస్తకం బయటకు తీసింది. నీలం రంగు అట్ట ఉన్న సరికొత్త పుస్తకం. తెల్లటి అక్షరాలు మెరుస్తున్నాయి. అందిన ఆనందం, దేవికాదేవి. కాంచన సంభ్రమంగా చూస్తూ పుస్తకం అందుకుంది. ఏమిటి కాంచన? ఆ పుస్తకం ఏమిటి? పైన దేవి పేరేమిటి? శ్యామలకు అర్థం కాలేదు. మీకు దేవి ఎప్పుడు చెప్పలేదు కదూ? కాంచన నవ్వుతూ శ్యామలను చూసింది. దేవి అద్భుతంగా వ్రాస్తుంది ఆంటీ. ఇన్నాళ్లుగా దాని రచనలకు పఠితను నేనొక్కర్తినే. ఇప్పుడు అబ్బో, 1000 మంది చదవబోతున్నారు. కాంచన, ఇదెలా సాధించావోయ్? దేవిక కంఠం సంతోషంతో తత్తరపడుతోంది. నాదేం లేదు, కిరణ్ చలవే ఇదంతా. మాటల మధ్య మాధవి పబ్లికేషన్స్ బాగా తెలుసన్నాడు. నా దగ్గర నీ నవలలు చాలా ఉన్నాయిగా, అవి గుర్తుకొచ్చి వాళ్ళని అడగమంటూ కిరణ్కి చెప్పాను. వాళ్ళు స్క్రిప్ట్ పంపండి చూద్దామన్నారు. వెంటనే ఇది పంపాను. 2 పేజీలు చదివి మూర్ఛపోయినంత పని చేశారు. మిగిలిన నీ 3 నవలలు తీసుకెళ్లారు. కాంచన మాటలు వింటున్న దేవిక ముఖం ధగధగా మెరిసిపోతోంది. కళ్ళు పదే పదే తన చేతిలోని పుస్తకాన్ని చూసుకుంటున్నాయి. దేవికాదేవి. అచ్చులో చూసుకుంటున్న తన పేరు
తనకే కొత్తగా గమ్మత్తుగా ఉంది. శ్యామలకైతే ఇంకా నమ్మాలనిపించలేదు. దేవిక సాధారణంగా ఏదో వ్రాస్తూనే ఉంటుంది. క్లాసులో ఫస్టున వచ్చే ఆ అమ్మాయిని గురించి ఏ అనుమానమూ లేని శ్యామల ఏం వ్రాస్తుందా అని ఎప్పుడూ పట్టింపుగా చూడదు. ఏదో చదువుకు సంబంధించిన నోట్సులు వ్రాసుకుంటూ ఉంటుందనుకుందే తప్ప తన కూతురు ఇలా రచనలు చేస్తుందన్నది ఆమె ఊహించలేని విషయం. నేను చదివాను శ్యామల. చాలా బాగా వ్రాస్తుంది దేవిక. ఏమాత్రం అవకాశం, మరికాస్త అదృష్టం ఉన్నా చాలా వృద్ధిలోకి రాగలదు. చక్కటి కళ, వ్రాయగల నేర్పు ఆమెకిచ్చాడు భగవంతుడు. భారతి మాటలు విని శ్యామల పొంగిపోతే సుబ్రహ్మణ్యన్ ముఖం మార్చుకున్నాడు. ఎంత బాగా వ్రాస్తే ఏం, నుదుటి రాత మాత్రం చేతులారా చెరుపుకుంది. సంతోషంగా ఉన్న వాతావరణం హఠాత్తుగా బరువెక్కిందా ఒక్క మాటతో. తండ్రి మాటలకి తలదించుకున్న దేవికని చూసింది శ్యామల. ఏం మాటలవి? అల్లుడు వింటే? వినని ఆమె మందలింపుని తేలిగ్గా కొట్టేశాడు ఆయన. అయినా శాశ్వతంగా ఇంట్లో ఉండబోయే అల్లుడికి భయపడి నోరు కట్టేసుకుని కూర్చోవలసిన అవసరం నాకేమిటి శ్యామ? అక్కసుగా అనేసి వెళ్ళిపోయాడు. శ్యామల ముఖం తెల్లగా పాలిపోయింది. ఆమెకు దేవికను చూసే ధైర్యం లేక మౌనంగా వంటగదికి వెళ్ళిపోయింది. దేవి, కాంచన. దేవిక కన్నీళ్లు తుడిచింది లాలనగా. ఇంత మాత్రానికే ఏడుపా? పెళ్లికి ముందే ఇవన్నీ ఊహించాంగా. అనుభవంలోకి వచ్చాక ఓర్చుకునే గుండె బలం ఉండాలి దేవి. కాంచన, అంకుల్కి నువ్వంటే ప్రాణం. ఆ ప్రేమ ఆయన్ని అలా మాట్లాడిస్తోందంతే. నీపైన మదన్ పైన ఆయనకి ద్వేషం లేదు దేవి. అన్నట్లు మదన్ కనిపించడేం? ఇంట్లో లేడా? ఉన్నాడు, పైన గదిలో ఉన్నాడు. కళ్ళు తుడుచుకుంది దేవిక. వెళ్ళి పిలుచుకొస్తాను. నేను వెళ్తానులే దేవిక. కిరణ్ కదిలాడు. పైన గదిలో మదన్ కళ్ళు తెరిచి పైకప్పుకేసి చూస్తున్నాడు. అతడు క్రింది మాటలు విన్నాడు. సుబ్రహ్మణ్యన్ మాటలు చేసిన గాయం అతడి కనుకొలుకుల్లో ఎర్రగా మెరుస్తోంది. మదన్, రండి రండి బలవంతంగా నవ్వాడు. అందరూ క్రిందుంటే ఒక్కరు పైన కూర్చున్నారేం? ఏదో మాట్లాడాలి కదా అని ప్రారంభించాడు కిరణ్. మీ అందరి మధ్య నాకు చోటుందంటారా? నవ్వు పేలవంగా మెరిసింది మదన్ పెదవులపైన. మదన్, కాని మాట అన్నానా కిరణ్? మదన్ స్వరంలో సుళ్ళు తిరుగుతున్న ఆవేదన. అంకుల్ మనసు సరిగా లేక ఏదో అన్నారు. దేవిక ముఖం చూసైనా మీరు బాధపడకండి మదన్. దేవిక, మదన్ చిన్నగా అన్నాడు. దేవి ముఖం చూసే ఇంతటి అవమానాలకు సిద్ధపడ్డాను నేను. కానీ ఆయన ప్రాణం అనుకుంటున్న దేవికను మాటలతో బాధ పెడుతున్నానన్న జ్ఞానం ఆయనకి లేదు. ఆయన నన్ను అన్నాడని నేను చిన్నబుచ్చుకోవడం లేదులేండి. ఆయనైనా ఉన్నమాటేగా అన్నారు. సంపాదన లేకుండా అత్తగారింట ఉంటే ఇంతకు మించిన గౌరవం దక్కుతుందా? అందుకే ఈ అవమానాలు తప్పించుకునేందుకు ఒక్కటే మార్గం ఉంది. సంపాదన కళ్ళ చూస్తే తప్ప మనిషినన్న గుర్తింపు రాదు నాకు. ఏదో ఓ పని, ఎంత హీనమైన పనైనా చేసి డబ్బు సంపాదించాలి. మదన్ ఆవేశం కిరణ్కేదో గుర్తు చేసింది. మదన్, మీరేమీ అనుకోనంటే ఒకటి చెప్పనా? మదన్ సమాధానమైనా వినకుండా చెప్పసాగాడు. మా ఆఫీస్లో క్లర్క్ పోస్ట్ ఉంది. మీరు చేరాలనుకుంటే చెప్పండి, నేను ప్రయత్నం చేస్తాను. సాధారణంగా సహాయం చేయాలన్న ఉద్దేశంతో కిరణ్ అన్న మాట వాడైన ఈటలా మదన్ గుండెల్లో గుచ్చుకుంది. మదన్ తలదించుకున్నాడు. కలెక్టర్ అల్లుడు తప్పిపోయాడన్న అక్కసు పట్టలేని మామగారికి అదే కలెక్టర్ దగ్గర అల్లుడు గుమాస్తాగా చేరడం పుండు మీద కారం జల్లినట్లు కాదు. ఆయన చూసే చూపులు ఇంకా హీనమై ఆయన దృష్టిలో నా విలువ మరింత తగ్గి నా పరిస్థితి ఈ ఇంట్లో ప్రత్యక్ష నరకమైపోదు. కిరణ్కెంత ధైర్యం! అహంకారమా లేక అమాయకత్వమా? నన్ను, ఇంజనీరింగ్ చదివే నన్ను గుమాస్తాగా చేరమంటాడా? అంటే అతడి మనసులో నాకున్న విలువ ఆపాటిదనేమో అర్థం. మదన్ మనసు రగిలిపోతోంది. అతడు సమాధానం కోసం వెతుక్కుంటుండగా బాగుంది వరస అంటూ కాంచన వచ్చింది. అతన్ని పిలుచుకొస్తానని మీరు ఇక్కడే ఉండిపోయారా? రండి భోంచేద్దాం. మదన్కు లేవక తప్పని పరిస్థితి. ఆలోచించి చెప్పండి మదన్, తొందరేమీ లేదు కిరణ్ మళ్ళీ అన్నాడు. మరుగుతున్న మనసును సంస్కారపు తెరచాటున దాచి తలాడించాడు మదన్. మను, కాలేజీ నుంచి రాగానే మదన్ దగ్గరకు పరిగెత్తి వచ్చింది దేవిక. మంచంపై బోర్లా పడుకుని నేలపై సున్నాలు చుడుతున్నాడు మదన్. ఆ సున్నాల్లాగే అగమ్యగోచరంగా ఉంది భవిష్యత్తు. మను, అతడి వీపుపై వాలిపోతూ అతడి ముఖాన్ని పట్టి తన వైపుకు తిప్పుకుంది. అమరావతిలో మంచి పిక్చర్ ఉంది, వెళ్దామా? నిన్న కాంచన చూసిందంట, చాలా బాగుందంట. పసిపిల్లల అడుగుతున్న భార్యను రెప్పవాల్చక చూశాడు ఒక్క క్షణం. ఏం పిక్చర్?
క్లియోపాత్ర, సోఫియా లారెన్ చాలా బాగా చేసిందట. వెళ్దాం మను, ప్లీజ్. నీకంటే బాగుందట నా దేవి, కవ్వింపుగా నవ్వాడు. మాయ మాటలు చెప్పకు మను, వెళ్తున్నామా లేదా? మొండికేసింది దేవిక. ఇంత చక్కటి సాయంత్రాన్ని ఆ ఉక్కపోతుల మధ్య గడుపుతానంటావా దేవి? హాయిగా జాజి పందిరి క్రింద కమ్మగా కబుర్లు చెప్పుకుందాం. సాయంత్రము జాజి పందిరి రేపైనా ఉంటాయి. సినిమా ఈరోజు ఆఖరు. చెప్పుకోదలుచుకున్న కబుర్లన్నీ థియేటర్లో చెప్పుకుందాం పద. మదన్కు వెళ్ళాలనే ఉంది, కానీ జేబులో ఉన్న 10 రూపాయలు దేవికను సినిమాకు తీసుకెళ్లే ధైర్యం ఇవ్వడం లేదు. వెళ్దాం మను, గారంగా అడిగింది దేవిక. సారీ, నాకు మధ్యాహ్నం నుంచి ఒకటే తలనొప్పి. ఈ తలనొప్పితో అంతసేపు కూర్చోలేను దేవి. బంగారు తల్లివిగా ఈసారికి నన్నొదిలేయ్. కావాలంటే మీ అమ్మతో వెళ్ళు. పో, నువ్వు చాలా చెడ్డవాడివి, విసురుగా ముఖం తిప్పుకుంది. అమ్మతో వెళ్ళాలంట, అమ్మతో వెళ్ళేదాన్నే అయితే నిన్న కాంచనతో వెళ్ళలేను. ఏదో నీతో చూడాలని ఆశపడ్డాను. రాణి కన్నీళ్లు తుడుచుకుంది. ఇంకెందుకు వెధవ టికెట్లు, చించి పారేస్తాను. ఏమిటి, టికెట్స్ తెప్పించావా? సగం పైకి లేచి అడిగాడు. టికెట్స్ మాత్రమే ఏం కర్మ, ట్యాంక్ ఫుల్గా పెట్రోల్ కూడా కొట్టించాను, అక్కసుగా అంది. ఓకే, బయలుదేరు, మదన్ లేస్తూ అన్నాడు. నీ సరదా కంటే నా తలనొప్పి ఎక్కువ ఏం? మా మను బంగారం. దేవికను చూసి అల్లరిగా నవ్వాడు. ఇందాకేగా చెడ్డవాడినన్నావు. సారీ మను, ఇంకెప్పుడు అననుగా. అతడి గుండెలపై ముద్దు పెట్టుకుంది. నేను 10 నిమిషాల్లో రెడీ అవుతాను, నువ్వు సిద్ధంగా ఉండాలి, మురిపెంగా అనుకుంటూ తల దువ్వుకోసాగాడు. అమ్మా, మేం వెళ్తున్నాం. జంటగా వెళ్తున్న వాళ్ళిద్దరినీ స్కూటర్ కనుమరుగయ్యేదాకా చూస్తూ నిల్చుంది శ్యామల. ఏమిటి, ఎన్నడూ లేనిది ఇవాళ గుమ్మంలో కాపేశావు? సుబ్రహ్మణ్యన్ వచ్చాడు. ఆయన చేతిలో కోటు అందుకుంటూ నవ్వింది శ్యామల. మీకోసమేమీ కాదు, అమ్మాయి అల్లుడు సినిమాకు వెళ్ళారిప్పుడే. ముచ్చటగా ఉన్న వాళ్ళిద్దరినీ చూస్తూ నిలబడిపోయానంతే. ముక్తసరిగా అనేసి లోపలికెళ్ళాడు సుబ్రహ్మణ్యన్. శ్యామల ఆయన వెంటే నడుస్తోంది. దేవి సెలక్షన్ బాగుంది. నిజంగా మదన్ దానికి చక్కటి జోడి. కిరణ్ అయితే ఇంకా బాగుండేది. టై విప్పుకుంటున్న సుబ్రహ్మణ్యన్ వెంటనే అన్నాడు. అబ్బబ్బా, ఎప్పుడు కిరణ్ కిరణ్ కిరణ్, విసుక్కుంది శ్యామల. మనవాడైన వ్యక్తిలోని గొప్పదనం గుర్తించడం నేర్చుకోరెందుకు? మీరెంత గింజుకున్నా మదన్ మీకు అల్లుడు కాకుండా పోడు. కిరణ్ మీకేమీ కాబోడు. అదేగా నా బాధ. మీ బాధ ఏమిటో నాకు తెలుసు. కిరణ్లా మదన్ సంపాదించడం లేదు, అంతేగా. ఇంకెంత? ఆ ఆఖరి ఏడాది ముగిసిందంటే అతడు ఇంజనీర్ అవుతాడు, 2 చేతుల సంపాదిస్తాడు. అయినా అబ్బాయి ఏమీ గతిలేనివాడు కాదు. మన దేవి కోసం అన్నీ వదులుకుని వచ్చాడంతే. ఎలా వస్తే ఏం, మొత్తానికి మన ఇంటికి వచ్చేటప్పుడు చిల్లిగవ్వకు కొరగాడు. ఏవండి శ్యామ, ఎందుకీ దండగ మాటలు? నీకు మాత్రం కిరణ్ అల్లుడు కాలేదే అన్న బాధ లేదు? ఎంత మాత్రమూ లేదు, ఖండితంగా అంది. పాలిటికొచ్చిందే పరమాన్నం అనుకోవాలి. కలెక్టర్ కాకపోతేనేం, మదన్ యోగ్యుడు, అన్నింటినీ మించి మన దేవికి నచ్చినవాడు. కిరణ్ కిరణ్ అంటూ అతడు అల్లుడు కాలేదని గొడవ పడుతున్నారే తప్ప, ఒకవేళ అదే జరిగుంటే దేవి ముఖంలో ఇప్పుడున్న సంతోషం అప్పుడు మీరు చూసేవారా? అదింకా చిన్నపిల్ల. ప్రస్తుతం సంతోషంగా ఉన్నంత మాత్రాన జీవితమంతా అలాగే నడుస్తుందన్న గ్యారంటీ ఏమిటి? చచా, ఎందుకలా చెడును ఊహిస్తారు? నేను ఊహించడం లేదు శ్యామా, జరగబోయేది చెప్తున్నాను. పాలు సెగధాటికి పొంగి పొంగి నేలపాలవుతాయి చూసావా? అలాగే జీవితం కోరికల ప్రకారం సాగితే నేలమట్టమవుతుంది. కాస్త జాగ్రత్త, మరి కాస్త నిగ్రహము ఉండాలి. ఓకే, లీవ్ ఇట్, వెళ్ళి కాఫీ పట్రా. ఏమండి, ఆయనకు కాఫీ ఇస్తూ అనునయంగా అంది. పాపం మదన్ చేతిలో డబ్బేమీ ఉన్నట్లుగా లేదు. లేకుంటే కాఫీ చేదుగా ఉన్నట్టు ముఖం పెట్టాడాయన. అతడికి ఏవో అవసరాలుంటాయి. కొత్తగా పెళ్ళైన పిల్లలు కదా, ఏ సరదా తీర్చుకోవాలన్నా డబ్బు ఉండాలి చేతిలో. కొంచెం డబ్బివ్వకూడదు అతడికి? ఏం, నిన్నడగమన్నాడా నీ అల్లుడు? వెటకారం ధ్వనించిందా ప్రశ్నలో. చచా, అలా చులకన చేసి మాట్లాడకండి. మదన్ అలా అడిగే మనిషి కూడా కాదు, అసలే అభిమాని. అభిమాని, ఎగతాళి ధ్వనించింది సుబ్రహ్మణ్యన్ గొంతులో. అంత అభిమానస్తుడైతే ప్రేమ పేరు చెప్పి మన దేవి కొంగు పట్టుకుని ఈ ఇంటికి రాడు శ్యామా. అతడికున్నది నువ్వు అనుకునే అభిమానం కాదు, ఈ ఆస్తి మీద అభిమానం. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఉన్నమాటే, ఇవాళ కాకపోతే రేపైనా ఈ ఆస్తికి వారసురాలు దేవేగా. అందుకే వచ్చాడు, కోటలో పాగా వేశాడు. మీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. విసురుగా వరండాలోకి వచ్చింది. శ్యామల గుండె ఆగింది ఓ సెకను కాలం. వరండాలో స్తంభానికి ఆనుకుని నిల్చున్నాడు మదన్. మదన్, తత్తరపాటుగా అంది. నువ్వెందుకొచ్చావు?
మదన్ ముఖం తిప్పుకున్నాడు. వాళ్ళ మాటలు విన్నాడో లేదో మరి. అతడి ముఖం భావరహితంగా రాయిలా బిగుసుకుపోయి ఉంది. దేవి టికెట్స్ ఇంట్లోనే మర్చిపోయింది. అందుకే వచ్చాను. మదన్ కదిలాడు. లోపలికెళ్ళి 4 నిమిషాల్లో మళ్ళీ బయటికొచ్చాడు. వెళ్తున్నానత్తయ్య. దేవి థియేటర్ దగ్గర వెయిట్ చేస్తుంటుంది. మదన్ స్కూటర్ శబ్దం దూరమైంది. శ్యామల ఇంకా షాకు నుంచి తేరుకోలేని దానిలా అలాగే నిలబడి ఉంది. మదన్ సంభాషణ మొత్తం వినుంటాడా? అసలే బాధపడుతున్న అతడి మనసుకు ఈ మాటలన్నీ మరింత అవమానకరం అవుతాయేమో. శ్యామా, శ్యామా! భర్త పిలుపు చెవులకు వినిపిస్తున్నా కదల్లేని దానిలా నీరసంగా వరండా మెట్టుపై కూలబడిపోయింది శ్యామల. దేవి! శ్యామల పిలుపుకి చకచక కదలాడుతున్న పెన్ ఆగింది. వ్రాసుకుంటున్నావా? ప్రక్కగా గోడకి నిలబడి అడిగింది. అవునమ్మా. బిడియంగా నవ్వింది. కిరణ్ ఫోన్ చేశాడు. మరో నవలేదైనా ఉంటే ఇవ్వమని. పాతదెప్పటితో ఉంది. ఫెయిల్ చేస్తున్నా. దేవి, ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఈ రాతల్లో పడి అది మర్చిపోకు. ఏమిటి ఎన్నడూ లేనిది నా చదువు గురించి హెచ్చరిస్తున్నావు? ఎప్పుడైనా నేను స్టడీస్ నిర్లక్ష్యం చేశానా? లేదులే, నా తాపత్రయం కొద్దీ నేను అంటున్నాను. శ్యామల కిటికీ దగ్గరగా నడిచి బయటకు చూస్తూ అంది. దేవి, మదన్ ఇంకా రాలేదేంటి? వస్తాడు. ఇంకా 9 అయినా కాలేదు కదా? మామూలుగా అంటున్న దేవికను నిశితంగా చూసింది శ్యామల. ఆ ముఖంలో భర్త ఉన్న పరిస్థితి తెలిసిన ఆందోళన, భవిష్యత్తు గురించిన ఆలోచన రెండూ లేవు. ఉదయం అనగా వెళ్ళాడు. మధ్యాహ్నం కూడా రాలేదు. ఎక్కడికెళ్ళాడో ఏమో. శ్యామల దేవిక దగ్గరగా వచ్చి తలపై చేయి వేసి లాలనగా అడిగింది. దేవి, మదన్ నీతో ఏమైనా అన్నాడా? ఏమంటాడు? తల్లి సందేహంలోని ఆవేదన దేవికకు అర్థం కాలేదు. అది కాదు. శ్యామలకు ఎలా చెప్పాలో తోచలేదు. పోనీ నువ్వేమైనా అన్నావా? బాగుంది నీ సందేహం. నేనెందుకంటాను? అదే దేవి, డబ్బు లేదని, ఉద్యోగం లేదని నువ్వేదైనా అతన్ని కించపరిచావా? అడగలేక అడిగింది శ్యామల. అమ్మా! దేవిక గాబరాగా తల్లి చేయి పట్టుకుంది. దేవి, మదన్ 2 రోజులుగా చాలా బాధపడుతున్నాడు. సరిగ్గా భోజనం కూడా చేయలేదు. నీ తెలియనితనం, మీ నాన్న తెలివి తక్కువతనం అతన్ని అశాంతి పాలు చేస్తున్నాయి. అర్థం చేసుకోలేని వయసు నీదైతే అర్థం చేసుకోలేని మనసు మీ నాన్నది. మీ ఇద్దరూ అతన్ని బాధ పెడుతున్నారు దేవి. దేవిక కళ్ళప్పగించి తల్లిని చూస్తోంది. దేవి, మదన్ని ప్రేమించావు. నీ ప్రేమకు పరీక్షా సమయం పెళ్లికి ముందు కాదు, ఇప్పుడు ఆసన్నమైంది తల్లి. ఈ రోజు కాకుంటే రేపు మదన్ తప్పక మంచి పొజిషన్లోకి వస్తాడు. మీ నాన్నలా నువ్వు మదన్ పరిస్థితి చూసి అతన్ని చులకనగా చూడకు. మనిషై పుట్టి మనిషికి మనసిచ్చిన మనిషి కంటే విలువైంది కాదు డబ్బు. డబ్బును మనిషి లొంగదీసుకోవాలే కానీ డబ్బుకు మనిషి లొంగిపోరాదు. ఆ డబ్బు లేదన్న పిచ్చి భ్రమలో పడి మదన్ లాంటి వాణ్ణి నిర్లక్ష్యం చేయకు దేవి. మెట్లపై మదన్ పాదాల సవ్వడి వినిపించింది. అబ్బాయి వస్తున్నట్లున్నాడు. నెమ్మదిగా అతని మనసు తెలుసుకో. అతన్ని నొప్పించకు. శ్యామల గది దాటేలోగా ఎదురయ్యాడు మదన్. వడలిపోయిన మొహం, నీరసంగా పడుతున్న అడుగులు. బాబూ, భోంచేస్తావా? వద్దండి, శేషు దగ్గర టిఫిన్ తిన్నాను. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా శ్యామలను దాటేశాడు మదన్. శ్యామల నిట్టూర్చి మెట్ల వైపు దారి తీసింది. మదన్ గదిలోకి వెళ్ళగానే నిస్త్రాణగా మంచంపై వాలిపోయి కళ్ళ మీద చేయి అడ్డం పెట్టుకున్నాడు. దేవిక అంతా చూస్తూనే ఉంది. దేవి, ప్లీజ్ లైట్ తీసేసేయ్. దేవిక మౌనంగా స్విచ్ ఆఫ్ చేసింది. ఆమె మనసులో ఏవేవో ఆలోచనలు. ప్రాణంలా ప్రేమించాననుకున్నాను. మనసిచ్చి పుచ్చుకున్నాను. ఏం లాభం? మను పడే బాధ, ఆవేదన కనిపెట్టలేకపోయాను. అమ్మ గ్రహించుకున్నంత మాత్రమైనా మను మనసు గ్రహించలేకపోయాను. మను అతడి ప్రక్కనే కూర్చుంది. నిజంగా ఆకలి లేదా? పోనీ హార్లిక్స్, పాలు లాంటివేవైనా తాగుతావా? ఏమీ వద్దు, కాసేపు నన్ను వదిలేయ్. అనుకోకుండా అతడి గొంతులో కాఠిన్యం ధ్వనించింది. దేవిక తల్లి మాటలకే బెదిరిపోయిందేమో. మదన్ విసుక్కునేసరికి ఏకంగా కళ్ళనీళ్లు పెట్టుకుంది. వదిలేయడానికా మను ఇంత కష్టపడింది? ఆ ప్రశ్నలో గరగరలాడిన దుఃఖం. దేవి, చప్పున కళ్ళకు అడ్డుగా ఉన్న చేయి తీశాడు. కిటికీలో నుండి పడుతున్న వీధి దీపం కాంతిలో మిలమిలలాడుతున్నాయి దేవిక తడి కళ్ళు. హే పిచ్చి, ఎందుక కన్నీళ్ళు? 2 చేతులు చుట్టి దగ్గరకు తీసుకున్నాడు. నువ్వు పడే బాధ నాకు పంచుమను తప్త కంఠంతో అంటూ అతని ఎదపై తల వాల్చుకుంది. ఒక్కడివి ఎందుకలా మదన పడతావు? ఆ ప్రశ్నకు బదులివ్వలేదు మదన్. మౌనంగా దేవిక తల నిమరసాగాడు. ఏం చేయను దేవి, ఎలా చెప్పను?
ఊహలోనైనా నేను ఊహించలేని పరిస్థితి. డబ్బులేమి. మహారాజులా వందలు ఖర్చు పెట్టిన నేను ప్రస్తుతం చేతకానివాణ్ణి. చేతకాని లేనివాణ్ణి. అభిమానం వదులుకుని అమ్మ ముందు చేయి చాచాలంటే మనసు ఒప్పదు. నీ ముచ్చట తీర్చేందుకు మూరెడు పూలు కొనలేని పేదరికం నన్ను ఆవహించేసింది. ఎన్నెన్ని కలలో, ఎన్నెన్ని ఆశలతో నీ చేయి పట్టుకున్నానో. ఏమి చేయలేనివాణ్ణయ్యాను. నువ్వు నా కోసం కన్న మధుర స్వప్నాల్లో ఏ ఒక్కటి నిజం చేయలేకపోతున్నాను. నన్ను చీమలా దోమలా చూస్తున్నా నీ తండ్రి దృష్టిలో పడాలంటే నా ప్రాణం పోతున్నట్లుంది. ఆయన చూపుల్లో నా పట్ల కనిపించే నిర్లక్ష్యం నన్ను నిలువునా చీలుస్తుంది దేవి. నన్ను అసమర్థుడిగా భావించే ఆయన ఇల్లు నాకు అగ్నిగుండంలా ఉంది. నీకోసం, నీ ప్రేమకు కట్టుబడి ఈ 4 గోడల మధ్య చిక్కుకుపోయాను. నిన్ను వదిలి వెళ్లేందుకు మనసు రాక, వెంట పెట్టుకుని వెళ్లే ఆధారం ఏది కనిపించక, ఎటూ దారి కానని అయోమయంలో బ్రతుకుతున్నాను దేవి. మదన్ మౌనానికి భాష ఉంటే, అతని గుండెకే నోరుంటే, తనకి దగ్గరగా ఉన్న దేవిక చెవిలో అతడి మానసిక ఘోషనంతా విప్పి చెప్పేది. కానీ భాష రాని గుండె పాపం లబ్ డబ్ అంటోంది. గొంతుకలో చుట్టుకుపోయిన మౌనం ఆ సవ్వడిలో కలిసిపోతోంది. మను, ఈ మౌనం, ఈ ఆలోచన దేనికోసం? నాతో చెప్పవు? ఏమీ లేదు నవ్వబోయాడు. పెదవులతో నువ్వు లేదంటున్నా నీ కళ్ళల్లో గూడు కట్టుకున్న బాధ కనిపిస్తూనే ఉంది మను. ఇకనేం వాటినే అడుగు. బాధను చూపెట్టగల కళ్ళకి భగవంతుడు కారణం చెప్పేందుకు నోరివ్వలేదు మను. ప్లీజ్ మాట దాటేయకు. నా దగ్గర నీకు దాపరికమేనా మను? నిష్ఠురంగా అంది. దేవి బొంగురుగా అన్నాడు. నేను నీకు తగనేమో కదూ మను. నేను నీ బ్రతుకులోకి ప్రవేశించకుండా ఉంటే హాయిగా కలెక్టర్ భార్య. దేవిక అతడి పెదవులు అరచేత్తో మూసేసింది. నువ్వన్న ఆ కలెక్టర్ కంటే ముందుగా నువ్వే వచ్చావు నా బ్రతుకులోకి. అవుననుకో, కానీ నేనే నీకు ఎదురు కాకుంటే ఎందుకా మను తీరిగ్గా కూర్చుని బాధపడుతున్నావు? విసురుగా అతడికి దూరం జరిగింది. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు మను. నువ్వు గొప్పవాడివయ్యే రోజు వస్తుంది. రాదేమో అన్న అనుమానం నీకు ఉందేమో, నాకు లేదు. దేవిక అడిగింది. ఇదే నా మను నీ బాధకు కారణం? దేవి, మదన్ తగ్గు స్వరంతో అన్నాడు. ఒక్కటి అడుగుతాను, బాధపడవుగా? ఏమిటన్నట్లు కళ్ళెత్తి చూసింది. మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాం దేవి. దేవిక కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. మనకంటూ కాస్త చోటు, పూరి గుడిసె అయినా, ఎలాంటిదైనా పర్వాలేదు. వెళ్ళిపోదాం దేవి. మను, ఈ ఇంట్లో నీకు కష్టంగా ఉందా? చచా, అదేం ప్రశ్న? అమ్మ ఏమైనా అందా? పోనీ నాన్న? దేవిక ఆగింది. మను, ఆయన నిన్నేదైనా అంటే నా ముఖం చూసి సహించు మను. మనకంటూ స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండేందుకు ఓ ఇల్లు కావాలని నాకు ఉంది. కానీ మను, అనాలోచితంగా ఈ నీడ వదిలేస్తే ఏ ఒక్క ఆధారము లేక ఏమైపోతాం? అందుకే 4 నెలలు ఓపిక పడదాం ప్లీజ్. 4 నెలలు గడియలు యుగాలుగా గడిచే కాలం 4 నెలల పాటు గడపాలంటే ఎంత దీర్ఘకాలం? ప్లీజ్ మను. దేవిక మదన్ గెడ్డం పట్టుకుంది. ఈ 4 నెలలు కళ్ళు మూసుకుంటే ఇద్దరికీ డిగ్రీ వస్తుంది. అప్పుడు ఏ కష్టమూ ఉండదు. దేవి, మదన్ నోరు విప్పాడు. నీకు పెళ్ళికి ముందే చెప్పాను. కష్టమేమైనా సరే నేను భరించి నిన్ను సుఖపెడతాను దేవి. అది నువ్వు నన్ను సుఖపెట్టడం కాదు మను, మరింత కష్టపెట్టడం. దేవి, నా సుఖం నీ సమక్షంలో ఉంది మను, నీ కష్టంలో లేదు. నా మాట విను. నీ పరీక్షలు కాని. డిగ్రీ చేతికి వచ్చిందంటే నువ్వు ఇంజనీర్వే అయిపోతావు. ఇంజనీర్? మనసులో నవ్వుకున్నాడు మదన్. ఫీజు కట్టలేని నేను పరీక్షలు ఎలా రాస్తాను? ఇంజనీర్ని ఎలా అవుతాను? మదన్ ఈ మాట పైకి అనలేదు. అంటే అతడి చేతిలో డబ్బు వచ్చి పడుతుంది. అదే అతడికి ఇష్టం లేదు. పెళ్ళాడితే కష్టాలు తీరినట్లే అనుకుని పెళ్లి కోసం మదన పడిపోయాడు. కానీ ఆ పెళ్లితోనే కష్టాలన్నవి ప్రారంభమవుతాయని ఊహించలేకపోయాడు. ఏమంటావు మను? భుజం పట్టి కుదిపింది దేవిక. అవునన్నట్లో కాదన్నట్లో తెలియని విధంగా తలాడించాడు మదన్.